ప్రైజ్ ది లార్డ్. మనమందరము సార్ బైబిల్ ఫాలో పడుకుందాం. వాళ్ళకి సమర్పించినాం కాబట్టి ఒక్క భాషలోనే పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతో నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. మొదటి రాజుల గ్రంథం 20వ అధ్యాయం మొదటి రాజుల గ్రంథం 20వ అధ్యాయం 13వ వాక్యం మనం అందరం కలిసి చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథం 20వ అధ్యాయము 13వ వాక్యం మనం అందరం కలిసి చదువుకుందాం. ప్రవక్త అయిన ఒకడు ఇశ్రాయేలు రాజు అయిన ఆహాబు వద్దకు వచ్చి అతనితో ఇట్లాంటి, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ గొప్ప దండమును నువ్వు చూచితివే, నేను యెహోవాను నీవు గ్రహించినట్లు నేడు దాన్ని నీ చేతికి అప్పగించుదును. ఇంకో మాట చదువుకుందాం. ఇదే వాక్యం, ఇదే అధ్యాయంలో 28వ వాక్యం మనందరం కలిసి చదువుకుందాం. ఇదే అధ్యాయము, మొదటి రాజుల గ్రంథం 20వ అధ్యాయము 28వ వాక్యం. అప్పుడు దైవజనుడైన ఒకడు వచ్చి ఇశ్రాయేలు రాజుతో ఇట్లా అన్నాడు, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, సిరియలు యెహోవా కొండలకు దేవుడు కానీ లోయలకు దేవుడు కాడని అనుకొందురు. అయితే నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు ఈ గొప్ప సమూహం అంతయు నీ చేతికి అప్పగించదును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, నివాసి, నిన్న నేడు నిరంతరం ఎన్నడూ మారని దేవ, మార్పులేని దేవ, మీకు ఎంతో వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయన ప్రభా తండ్రి, ఇంతవరకు తండ్రైనా మీరు సహాయపడి ప్రభా తండ్రి నేను మీ యొక్క వాక్యానుసారమైన తండ్రైన ఆరాధనలో ప్రభా మమ్మల్ని అందరినూ నడిపిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అదే రీతిగా ప్రభా తండ్రినా తండ్రి మీ యొక్క రక్త మాంసానికి ప్రభా సమీపంగా ప్రభా మేము వచ్చి ఉండగా తండ్రి మమ్మల్ని మేము పరీక్ష చేసుకోవడానికి ప్రభా తండ్రి మీరే మాకు సహాయపడమని ప్రభా తండ్రి నేను మేమందరము కూడా ప్రభా తండ్రి యోగ్యమైన రీతిలో తండ్రి నేను అయ్యా మీ యొక్క రక్త మాంసాలు చేయడానికి మీరే మాకు సహకరించమని ప్రాధాయపడుతున్నాను, బ్రతిమలాడుతున్నాను. ఆ రీతిగా ప్రభా తండ్రి చదువుకున్న భాగంను ప్రభా మాకు దీవించండి, మాకు పంచి పెడుతురండి. ప్రభా నిలబడుతున్న దాసుడు తండ్రి ఎందుకు పనికిరాని వాడు ప్రభా తండ్రిని మీ దాసుని మీరు మరుగుపరుచుకొని ప్రభా మీరుండి మాట్లాడుతున్నామని బతిలాడుకుంటున్నాను. ప్రభా తండ్రి మీ పిల్లలు ఎంతగానో ప్రయాసపడి ప్రభా తండ్రి నేను అయ్యా మిమ్మల్ని ప్రేమించి ప్రభా తండ్రి మీ కొరకై ప్రభా ఎదురు చూస్తుండగా ప్రభా తండ్రి వాళ్ళకి కావాల్సిన ప్రతి మాటను మీరే దయచేయమని ప్రభా తండ్రి మీరే మాట్లాడుతున్నామని బ్రతిమలాడుకుంటున్నాను. కనికరించండి. ఆ రీతిగా ప్రభా తండ్రి ఇక్కడ తండ్రి ఏ రకంగా కూడా ప్రభా శరీరము తండ్రి కలవకుండా ఉన్నట్లు మీరే కనికరించండి. పరిశుద్ధ ఆత్మ కలిగిన దేవ మీరే మాకు సహాయపడుతున్నాం. బతిలాడుకుంటూ నన్ను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మా ప్రభు, మా రక్షకుడు, మహోన్నతుడైన ప్రభు యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున స్తుతిస్తూ ప్రార్థిస్తూ బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న భాగంను మరొక ఒకసారి చూద్దాం. 20వ అధ్యాయం 13వ వాక్యం చూద్దాం. నీ చేతికి అప్పగించదు. ఇక్కడ ఆహాబు గురించి రాయబడుతున్న మాట చూడండి. దేవుడు దుష్టుని కూడా వదిలిపెట్టాడు. దేవుడు దుష్టుని కూడా ప్రేమిస్తాడు. దేవుడు ఎవరినైనా సరే ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుణ్ణి కూడా దేవుడు ప్రేమించేవాడే. అందుకే ఏమంటాడంటే యెహెజ్కేలు గ్రంథము 18:23 యెహెజ్కేలు గ్రంథము
కలుగునా. వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. బ్రతుకుటై ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. చూడండి, దుష్టుల పట్ల దేవుడు కలిగి ఉన్న ఆలోచన. ఇక్కడ ఆహాబు గురించి మనం చూసినట్లయితే ఆహాబు యొక్క జీవితము ఎంతో దుర్మార్గమైన జీవితం, దేవునికి వ్యతిరేకమైన జీవితం. ఇంకా చెప్పాలంటే ఒక మెట్టు పైకి వెళ్ళిపోయి ఇతను చేసిన ఘనకార్యం ఏంటంటే యెజబెల్ని పెళ్లి చేసుకోవడం. యెజబెల్ ఎవరు అంటే బయలు దేవతకు అక్కడ విగ్రహారాధన చేస్తున్న ఒక యాజకుని యొక్క కూతురు ఈమె. ఎవరు? యెజబెల్. ఈమె గురించి మీరు ఇంకా అనేక విషయాలు వినుంటారు, బట్ మనం ఆమె విషయానికి మనం వెళ్ళట్లేదు. కానీ మనము ఇక్కడ చూస్తున్న మాట ప్రకారం ఏంటంటే మొట్టమొదటిగా 13లో ఏమంటాడంటే, నేను నీకు అప్పచెప్తాను వారిని, ఒకటి నేనే దేవుడని, లేకపోతే నేనే యెహోవానని నీకు తెలియపరుస్తాను అని దేవుడే తన ప్రేమను అతనికి చూపించాలని. ఇంకా చెప్పాలంటే దేవుడే తాను చేసిన తప్పులన్నిటికీ కూడా అంతకుముందు ఎలియా వెళ్తాడు, ఎలియా ప్రార్థన చేస్తాడు, వర్షం కురవదు వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి. మరలా ఎలియాకు మా యెజబెలు ఆమె ఏం చెప్తుందంటే నేను నిన్ను చంపేస్తాను బెదిరిస్తుంది, ఆయన పారిపోతాడు. అవన్నీ కూడా అంతకుముందు అధ్యాయాలు ఉన్నాయి. తర్వాత ఈ మధ్యలో ఈ యొక్క అధ్యాయం 20వ అధ్యాయం ఏంటంటే ఆహాబుకు ఒక ఛాన్స్, ఒకవేళ మారుతాడేమో, ఒకవేళ దేవుడు నేనే దేవుడిని తెలుసుకుంటాడేమో, నా దగ్గరికి వస్తాడేమో, మరలా ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా కాపాడడానికి, ఇజ్రాయెల్ ప్రజల మీద ఉన్న శాపాన్ని తీసివేయడానికి ఒక అవకాశముగా ఈ యొక్క అధ్యాయం చూడబడుతుంది. ఎందుకంటే దీని తర్వాత మరలా ఎలియా వస్తాడు. 21వ అధ్యాయానికి మరలా ఎలియా వస్తాడు. ఎందుకంటే నాబోతు యొక్క తోటని ఈయన ఆక్రమించుకోవడం, ఆ నాబోతుని చంపించడం, ఇవన్నీ తర్వాత అధ్యాయాలు మీకు కనిపిస్తూ వస్తాయి. కానీ ఈ యొక్క 20వ అధ్యాయం స్పెషల్ ఏంటంటే ఇంకా నా యొక్క నేను ఎలా చూస్తున్నానంటే మారు మనసుకు తగిన ఒక అధ్యాయంగా కనబడుతుంది. అంటే దుష్టుడు కూడా చెడిపోకూడదు, దుష్టుడు కూడా చనిపోకూడదు, దుష్టుడు కూడా నరకానికి పోకూడదు, దుష్టుడు కూడా నా యొక్క సన్నిధిలో చేరి సంతోషించాలి, దుష్టుడు కూడా ఆనందించాలి, దుష్టుడు కూడా దేవుని రాజ్యంలో ఏలాలి అనే ఒక తాపత్రయం దేవునికి ఎంతగానో కనిపిస్తుంది. అందుకే ఆహాబును కూడా విడిచిపెట్టలా, అతని దగ్గర కూడా ప్రవక్తను పంపించి ఒక 2 యుద్ధాలు జరుగుతున్నాయి ఈ అధ్యాయంలో. మొదటి యుద్ధం ఒకటి జరుగుతుంది, ఎవరితోనూ సిరియా దేశస్తుల వాళ్ళతో యుద్ధం జరుగుతుంది, మొదటి యుద్ధం. తర్వాత 1 సంవత్సరం ఆగిన తర్వాత మరలా 2వ యుద్ధం కూడా జరుగుతుంది, అదే ఈ అధ్యాయంలోనే. అది 1 సంవత్సరం అయిపోయిన తర్వాత, అంటే ఫస్ట్ వాళ్ళు కొండల దగ్గర ఉండేటప్పుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ యుద్ధం గెలుస్తారు. గెలిచిన తర్వాత రెండోసారిగా మరలా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఒక బెనదాద్ అనే సిరియా దేశపు ఒక రాజు మరలా ఆయన ఏం చేస్తాడంటే ఇంకొక సంవత్సరం ఆగి మరలా యుద్ధానికి వస్తాడు. యుద్ధానికి వచ్చినప్పటికి కూడా 28వ వాక్యంలో అదే యాజకుడు వెళ్తాడు, అక్కడ మాట్లాడతాడు, మీరు అన్న మాట మాట్లాడతాడు. మొట్టమొదటిగా 13వ వాక్యంలో నీవు, నీ చేతికి, నీకు అని మాట్లాడతాడు దేవుడు. కానీ అదే 28వ వాక్యంలోకి వచ్చిన తర్వాత మీరు అని మాట్లాడతాడు. అంటే వ్యక్తిగతంగాను ఆహాబు వ్యక్తిగతంగాను కావాలి దేవుడికి, అదే రకంగా ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా వాళ్ళందరూ కూడా దేవునికి ఎంతో కావాల్సిన వారంగా అక్కడ మనము చూడవచ్చు. ఈ వాక్యాలను బట్టి నీవు అంటాడు, తర్వాత మీరు అంటాడు. ఈ యొక్క పేరు లేని ప్రవక్త వెళ్తాడు, అక్కడికి వెళ్ళి అతనితో మాట్లాడినప్పుడు నీకు నేను అప్పచెప్తాను, నీకు నేను దేవుడిని తెలియపరుచుకుంటాను అని తను తానే తగ్గించుకున్నట్ట, అంటే దేవుడు తగ్గించుకున్నట్టు చూస్తున్నాం. అంటే దేవుడు ఏదో తగ్గించుకుంటే, ఎందుకంటే ఆ యొక్క దుష్టుడు నశించిపోకూడదన్న ఉద్దేశమే తప్ప, ఆ యొక్క దుష్టుడు నాశనం కాకూడదన్న ఒక ఉద్దేశమే తప్ప వేరొకటి కాదు. అదే రకంగా ఆయన మనము ఈ మాటలు చదివేటప్పుడు ఆయన మనస్థితి, ఆయన యొక్క ప్రేమ ఎంత గొప్పదో మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఒక దుష్టుడు కూడా, అంటే విమోచింపబడిన జనం వాళ్ళందరూ కూడా, ఎవరు? ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా విమోచించబడిన జనమే, రాహాబు కూడా విమోచించబడిన జనమే. ఎట్లా అంటారంటే ఐగుప్తు దేశం నుంచి వాళ్ళని ఏం చేస్తూ వచ్చినాడు, దేవుడు తీసుకొస్తూ వచ్చినాడు. ఇక్కడ మనము యేస్కేలు గ్రంథము 36:21 ఒక మాట ఉంది చూడండి. యేస్కేలు గ్రంథము 36:21 చదువుమ్మా.
ఒక్క సెకండ్ అమ్మా, సారీ. యెహెజ్కేలు గ్రంథం 25 చూద్దాం ఒకసారి. 20వ అధ్యాయం 5వ వాక్యం. ఎట్లనగా ఆ. ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. ఆ. నేను ఇశ్రాయేలును ఏర్పరచుకొనిన నాడును, ఆ. యాకోబు సంతతికి ప్రమాణము చేసిన నాడును, ఆ. ఐగుప్తు దేశమందు ఆ. నన్ను వారికి ప్రత్యక్షపరచుకొని ఆ. ప్రమాణము చేసి, ఆ. నేను మీ దేవుడైన యెహోవానని నేను ప్రకటించిన కాలమున ఆ. వారిని ఐగుప్తు దేశంలో నుండి రప్పించి వారి కొరకు నేను ఆ. విచారించినదియు, ఆ. పాలుతేనెలు ప్రవహించినదియు, ఆ. సకల దేశములకు ఆ. ఆభరణమైనదినైన దేశంలోనికి తోడుకొని పోయేదనని చెప్పిన కాలముననే నేను ప్రమాణం చేసినాను. ప్రమాణం చేసినాడు దేవుడు. ఏమని ప్రమాణం చేసినాడు అంటే, అన్య జనుల మధ్యన ఉన్నారు వీళ్ళు, వీళ్ళకి నన్ను నేను తెలియపరచుకోవాలి, నన్ను నేనేంటో నేను వాళ్ళకి కనబరుచుకోవాలనే ఉద్దేశంతో అక్కడ 2 కార్యాలు జరుగుతున్నాయి. ఇజ్రాయేలు ప్రజలకు ఆయన ఎవరో, ఆయన దేవుడు ఎవరో, ఆయన ఒక అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు ఎవరో. ఎందుకంటే ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వాళ్ళ దేవుడిని మర్చిపోయేంతగా వాళ్ళు ఏం చేసినారు, అక్కడ విలీనమైపోయినారు. అందుకని అక్కడ యోసేపును ఎరగని రాజు ఒక అతను పుట్టినాడని మనం ఆదికాండంలో చదువుతాం. ఆ రకంగా చదువుకున్న వచ్చిన విధానంలో అక్కడ వాళ్ళు బానిసత్వంలోకి వెళ్తారు. బానిసత్వంలోకి వెళ్ళిన తర్వాత ఎన్నో కష్టాలు పడతారు, ఎన్నో ఇబ్బందులు పడతారు. అక్కడ వాళ్ళు మా దేవుడు ఉన్నాడు, మా అబ్రహాము దేవుడు ఉన్నాడు, ఇసాకు దేవుడు ఉన్నాడు, యాకోబు దేవుడు ఉన్నాడు తెలుసు, కానీ ఆయన ఒక విధానం ఏంటో తెలియదు, ఆయన ఆయన శక్తి ఏంటో తెలియదు. ఈ రకంగా వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు అక్కడ ఉండేటప్పుడు వాళ్ళకి పరిచయం అవుతున్నాడు యేసుక్రీస్తు వారు. అందుకే మోషేని ఏర్పాటు చేసుకొని మోషే ద్వారా వాళ్ళకి పరిచయం అవుతున్నారు. ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకి. ఇంకొకరికి కూడా పరిచయం అవుతున్నారు. ఎవరికి? ఐగుప్తు దేశస్తులకి, ఐగుప్తు ప్రజలకు కూడా పరిచయం అవుతున్నాడు దేవుడు. ఎందుకంటే వాళ్ళు నమస్కరిస్తున్న ఆ యొక్క 10 రకాలైన దేవుళ్ళను వాళ్ళకి మించిన దేవుడిని నేనని తెలియపరచడం కోసం ఆ యొక్క 10 తెగుళ్లను కూడా వాళ్ళకి అనుగ్రహిస్తూ వచ్చినాడు దేవుడు. ఎందుకు అనుగ్రహించినాడంటే, మీరు నమస్కరిస్తున్న దేవుళ్ళు కాదు, వాళ్ళని కొడుతున్న దేవుడు నేనే గొప్ప దేవుడు అని వాళ్ళకి కూడా పరిచయం అవుతూ వచ్చినాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఆయన దేవుడు అని చెప్పి వాళ్ళు విశ్వసించినారు. ఆ రకంగా వాళ్ళు దేవుణ్ణి మోషే ద్వారా వాళ్ళు అక్కడ దేశంలోంచి బయటికి వచ్చినారు. బయటికి వచ్చిన తర్వాత ఆయన ప్రమాణం ఏం చేసినాడంటే, పాలు తేనెలు ప్రవహిస్తున్న దేశంలోకి నేను మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పి ప్రమాణం చేసి తీసుకొస్తూ వచ్చినాడు. ఇది అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. ఆ రకంగానే ఆహాబు కూడా విమోచించబడిన జనమే. ఆయన ఒక పితరుడు ఆ ఇశ్రాయేలు ప్రజల్లోనే ఉన్నాడు. వాళ్ళ తాతలు ముత్తాతల ప్రకారంగా చూసుకుంటే ఆహాబు ఎవరు? ఇజ్రాయెల్ వంశస్థుడే. కాబట్టి ఇజ్రాయెల్లో వంశస్థుడైన ఆహాబు కూడా విమోచించబడిన లేకపోతే విడుదల చేయబడిన ఒక ప్రజగా కనబడుతున్నాడు. కానీ ఇతను ఏం చేస్తూ వచ్చినాడంటే, తన దేవుణ్ణి, తన పితరుల దేవుణ్ణైన అబ్రహాము, ఇసాకు, యాకోబు దేవుణ్ణి, లేకపోతే ఈయనకి ముందు కాలంలో ఉన్న దావీదు దేవుణ్ణి ఈయన ఏం చేస్తున్నాడంటే తిరస్కరిస్తున్నాడు. వీళ్ళ తండ్రి గారు ఉమ్రి, వీనైతే ఏం చేస్తున్నాడంటే ఈయన కూడా తన యొక్క దావీదు దేవుణ్ణి ఆయన పూజించక తాను ఏం చేస్తున్నాడు, తన ఇష్టానుసారంగా చేసుకుంటూ బయలుదేవతలకు పూజలు చేస్తూ విగ్రహారాధన చేస్తూ కనిపిస్తూ వచ్చినాడు. అదే ప్రకారంగా ఈయన కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే మరింతగా విగ్రహారాధన పెంచుతూ అక్కడ బయలుదేవతలను ఈయన కూడా పూజిస్తూ యెజెబెల్ని పెళ్లి చేసుకొని మరింతగా విపరీతమైన పాపం చేస్తూ ఈయన కనబడుతూ వచ్చినాడు. కానీ ఆ రకంగా కనబడుతూ వచ్చిన అయినా కూడా దేవుడు అతని మీద జాలి కానీ అతని మీద కనికరము చూపి కృపను ఇవ్వాలని, ఆయనను కాపాడాలని తాను ఎంతో తాపత్రయపడడం యొక్క అధ్యాయము ఈ యొక్క 20వ అధ్యాయం. ఈ యొక్క అధ్యాయం నేను ధ్యానించేటప్పుడు ఏం జరుగుతుందంటే, నాకు చివరిగా ఈ అధ్యాయంలో చదివేటప్పుడు చెప్తాను మీకు. ఆ ఒక మాట ఉంటుంది, నేను చెప్పిన పనిని నువ్వు చేయలేదన్నప్పుడు అక్కడ సిరియా దేశపు ఒక రాజు అక్కడ ఏమవుతాడంటే అతని వశం చిక్కినప్పుడు దేవుడు అతను చంపమని చెప్తాడు. కానీ ఈయన చంపకుండా నువ్వు నా సహోదరుడివి అని చెప్పి వాళ్ళిద్దరు కలిసిపోవట చూస్తూ వస్తాం. అక్కడ చూస్తూ వచ్చినప్పుడు అక్కడ నాకు బాధ వేసింది, ఏడుపు వచ్చింది. ఎందుకంటే దేవుడు చెప్పిన పనిని దేవుడు ఎంతగానో తానే వెళ్ళి నేను దేవుడిని నీకు తెలియపరుస్తాను,
ఆ యుద్ధం నువ్వు గెలుస్తావు, నువ్వు నన్ను దేవుడు నువ్వు స్వీకరించని చెప్పి ఆయనే వెళ్ళి చెప్పట అక్కడ చూస్తున్నాం. అక్కడ ఆయనకు మాత్రమే కాదు కానీ ఇజ్రాయెల్ ప్రజలకి కూడా వెళ్ళి చెప్పడం చూస్తున్నాం. ఇజ్రాయెల్ ప్రజలందరికీ కూడా మీరు అని చెప్పి అక్కడ ఎందుకు మీరు అంటున్నాడంటే, ఈయన ఏం చేస్తున్నాడంటే అక్కడ ఇజ్రాయెల్ ప్రజల్లో ఉన్న అక్కడ పెద్దలందరినీ కూడా పిలిచి ఏ రకంగా మనం యుద్ధానికి వెళ్ళాలి, ఏ రకంగా చేయాలని చెప్పి అక్కడ 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 వాళ్ళు మాట్లాడుకునే విధానంలో అందుకని వాళ్ళందరికీ కూడా తెలియపరచాలని చెప్పి ఈయనే అంటే అప్పుడు దాకా వాళ్ళు ఏం చేస్తున్నారు, బయలుదేవతలను పూజిస్తున్నారు, విగ్రహారాధన చేస్తున్నారు. అది విడిచిపెట్టాలని వాళ్ళందరూ కూడా విడిచిపెట్టి దేవుని యొక్క విధానంలోకి రావాలనని దేవుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళని అక్కడ వాళ్ళకి తెలియపరుస్తున్నాడు. ఆయనే వాంట్లీగా వెళ్ళి నేనే దేవుడు మీరు తెలుసుకోండి అయ్యా, నా దగ్గరికి రండి, మీరు వదిలిపెట్టండి, మీ క్రియలన్నిటి కూడా వదిలిపెట్టండి, విడిచిపెట్టండి అని చెప్పి వాళ్ళతో పరిచయం అయ్యి వాళ్ళని బయటికి లాగాలని, వాళ్ళని పాపంలో నుంచి బయటికి తీసుకురావాలని ఎంతగానో ఆశపడుతూ వచ్చినాడు. కానీ యాహాబు ఏం చేస్తూ వచ్చినాడంటే తను గెలుస్తాడు, 2 యుద్ధములు కూడా గెలుస్తాడు, దేవుని పట్లనే 2 యుద్ధములు గెలుస్తాడు. గెలిచిన తర్వాత తాను ఏం చేస్తాడంటే దేవుడు చెప్పిన పనిని చేయడు. ఎందుకంటే చేయకుండా ఇక్కడ ఇదే అధ్యాయంలో 31 చదువు ఒకసారి 20 అతడు నీ ప్రాణమును రక్షించునేమో అని రాజుతో అనగా రాజు అందుకు సమ్మతించెను. కావున వారు తమ నడుములకు గోనె కట్టుకొని తల మీద త్రాళ్ళు వేసుకొని ఇశ్రాయేలు రాజు వద్దకు వచ్చి, నీ దాసుడైన బెన్హదదు దయచేసి నన్ను బ్రతుకనిమ్మని మనవి చేయుటకై మమ్మను పంపెనని చెప్పగా, అతడు బెన్హదదు నా సహోదరుడు, అతడు ఇంకను సజీవుడై ఉన్నాడా అని అడిగాను. అప్పుడు ఆ మనుషులు సంగతి గ్రహించి అతని మనసు ఎలాగుననున్నదో అది నిశ్చయముగా గుర్తెరిగి ఆ మాటను బట్టి బెన్హదదు నీకు సహోదరుడే అని చెప్పగా అతడు మీరు వెళ్ళి అతన్ని తోడుకొని రండనెను. బెన్హదదు తన యొద్దకు రాగా అతడు తన రథం మీద అతన్ని ఎక్కించుకొనెను. అతడ బెన్హదదు తమ తండ్రి చేతిలో నుండి నా తండ్రి తీసుకొనిన పట్టణములను నేను మరలా అప్పగించెదను, మరియు నా తండ్రి షోమ్రోనులో వీధులను కట్టించుకొనినట్లు దమస్కులో తమ కొరకు తమరు వీధులను కట్టించుకొని వచ్చును అని అతనితో చెప్పగా. చాలు. ఇక్కడ ఇవన్నీ ఏంటంటే వాళ్ళిద్దరు ఒడంబడిక చేసుకుంటున్నారు, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిపోతున్నారు. నా సహోదరుడు అని చెప్పి ఇతను ఆహాబ్ ఏం చేస్తున్నాడంటే గెలిచిందేమో దేవుని దయ వల్ల గెలుస్తూ వచ్చినాడు. ఎందుకంటే ఇతని దగ్గర సైన్యం లేదు, ఇతని దగ్గర ఆహాబు దగ్గర సరైన ఉపకారాలు లేవు, సరైన జనాలు లేరు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే వచ్చి ఆ యుద్ధంలో ఆయన హెల్ప్ చేస్తున్నాడు. దేవుడు అతనికి హెల్ప్ చేసి నేనే దేవుడిని తెలియపరచిన విధానం అదొకటే మాత్రం కాకుండా వీళ్ళ దగ్గర 7,000 మంది ఉన్నారు, వాళ్ళ దగ్గర 32 మంది రాజులు ఉన్నారు. ఎవరు? సిరియా దేశస్తులు. వాళ్ళ యొక్క విధానంలో వాళ్ళు యుద్ధానికి వచ్చినప్పుడు ఎంతమంది ఉన్నారంటే 32 మంది రాజులు ఉన్నారు. అంటే 32 మంది రాజులు అంటే ఒక్కొక్క రాజుకి ఎంత సైన్యం ఉందో ఆ రకంగా 32 రాజులు దిగినారు ఈయన ఇజ్రాయెల్ ప్రజలకు ఆపోజిట్గా. కానీ వీళ్ళ దగ్గర మాత్రం లెక్కేస్తే ఓన్లీ 7,000 మంది మాత్రమే దిగినారు. 7,000 మంది మాత్రమే వెళ్ళి యుద్ధానికి వెళ్తూ వచ్చినారు. 7,000 మందితో ఈయన యుద్ధం గెలుస్తున్నాడు దేవుని సహాయంతో. ఆ యొక్క కృతజ్ఞతను ఈయన మర్చిపోయి ఆయనే దేవుడని తెలుసుకోవాల్సింది పోయి, ఆయనే గొప్పవాడని తెలుసుకోవాల్సింది పోయి, కానీ ఈయన ఏం చేస్తూ వచ్చినాడంటే తాను ఆ యొక్క బెన్హదదుతో ఐక్యమైపోతున్నాడు, ఒడంబడిక చేసుకుంటున్నాడు. షోమ్రోన్లో వీధులు కట్టుకున్నారు కదా, నేను మీ దమస్కులో కూడా వీధులు కట్టుకుంటాను అని చెప్పి ఏం చేస్తున్నాడు, ఒడంబడిక చేసుకొని అట్ట సుముఖంగా అతన్ని పంపించేస్తున్నాడు. పంపించేసిన తర్వాత 42వ వాక్యం చదువుమా. రాజుతో అనగా ఇక్కడ ఏంటంటే అతను అక్కడ మనం చదువుకున్న మాట ప్రకారంగా అతను పంపించిన తర్వాత ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే నేను శపించిన మనుషుల్ని నీవు ఏం చేసినావు, నీ చేతులను తప్పించుకొని పోనిచ్చినావు కనుక, అంటే నేను నీకు అప్పచెప్పిన మనిషిని కదా, నేను నీకు అతన్ని అప్పచెప్పినాను, నువ్వేం చేసినావు, అతన్ని చంపలా. అతను చంపకుండా అతనితో ఐక్యమైపోయి అతను ఏం చేస్తూ వచ్చినాడంటే ఒడంబడిక చేసుకొని ఈ విధంగా చేసినావు కాబట్టి అతని ప్రాణంకు బదులుగా నేను నీ ప్రాణం తీస్తానని చెప్పి దేవుడు అక్కడ మాట చెప్తాడు. ఇక్కడ ఆహాబు ఒకవేళ దుష్టుడు,
ఆహాబు ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడు, ఇవన్నీ ఒక రకం ఒక ఎత్తు అయితే, ఇంకొక విధానంలో చూస్తే అంటే సౌలు గారి జీవితం చూస్తే, సౌలు మొట్టమొదటిగా దేవునికి లోబడేవాడే. సౌలు దేవునికి అక్కడ మంచివాడిగా కనిపిస్తూ వచ్చినాడు. కానీ సౌలు కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే దేవుడి మాటకు లోబడరా. కానీ అక్కడ కూడా ఎవరినైతే అక్కడ విడిచిపెడుతూ వచ్చినాడో అతని చేతిలోనే ఆయన ఏం చేస్తూ వచ్చినాడు, హతమవుతూ వచ్చినాడు. అదే రకంగా ఆహాబు అయితే మాత్రం దేవునికి స్టార్టింగ్ నుంచే వ్యతిరేకమే, కాదని చెప్పలేదు. కానీ సౌలుని ఏర్పాటు చేసుకుని రాజుగా నియమించిన తర్వాత ఏం చేస్తూ వచ్చినా అంటే తను పడిపోవడం చూస్తూ వచ్చినాం. కానీ ఈయన మాత్రము స్టార్టింగ్ నుంచే తాను రాజైన కాడి నుంచే ఏం చేస్తూ వచ్చినాడంటే తను దేవునికి వ్యతిరేకంగా పడిపోవడం చూస్తూ వస్తున్నాం. ఈ రెండు విధాలుగా మనం గమనించినప్పుడు ఏం జరుగుతుందంటే మనము కూడా మన జీవితంలో మనం ఏర్పాటు చేసుకున్న వంశము మనము కూడా దేవుడు మనల్ని ప్రత్యేకించుకున్న విధానంలో మనము జీవించే విధానంలో మనకు కూడా అనేక రకాల యుద్ధాలు వచ్చినాయి, మనకు కూడా అనేక రకాల బాధలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, కన్నీరు వచ్చింది, వేదన పడ్డాం, దుఃఖించాం. కానీ కొన్నిసార్లు మనం ఆ వేదన, దుఃఖము, బాధ, శ్రమలు వీటన్నిటిలో నుంచి కూడా దేవుడు మనలను వాంట్లీగా ఎత్తులాడుకుంటూ వచ్చి ఆయన విడిపించిన రోజులు ఎన్నో ఉన్నాయి. దేవుణ్ణి మనం అడగక మునిపే ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా మనకు రావాల్సిన యుద్ధాలు ఆగిపోతూ వచ్చినాయి కాదా? ఖచ్చితంగా ఆగిపోతూ వచ్చినాయి. ఎందుకంటే దేవుడు మన పక్షా నుండి మనము ఏర్పాటు చేయబడిన వంశము, నా పిల్లలు దుష్టులుగా మారకూడదు, నా పిల్లలు అవివేకులుగా మారకూడదు, నా పిల్లలు అనీతిమంతులుగా ఉండకూడదనని దేవుడు ఎంతగానో ప్రాధేయపడి మనకు రావాల్సిన ఆపత్తుల్ని మనకు రావాల్సిన విపత్తులు అన్నింటిలో నుంచి ఆయనే వాంట్లీగా వచ్చి అడ్డుకడుతూ వచ్చినాడు. కానీ మనము ఆ యొక్క విపత్తులోంచి తప్పించుకున్న మనము, ఆ యొక్క ఆపత్తులోంచి తప్పించుకున్న మనము, ఆ యొక్క కన్నీరి బాధల నుంచి లేకపోతే కష్టంలోంచి దుఃఖంలోంచి బయటకు వచ్చిన మనము దేవుడు చెప్పిన పనిని చేస్తున్నామా, లేకపోతే ఆ బాధల్ని మనం అనుభవించి పక్కకు వచ్చిన తర్వాత మరలా ఆ యొక్క విధానంలోకే లేకపోతే ఆ యొక్క పాపంలోకి మరలా మనము వెళ్ళిపోతున్నామా అనేది మనం ప్రశ్న చేసుకోవాలి. ఎందుకంటే ఆహాబుని చంపమని చెప్పింది రాజుని చంపని చెప్పినాడు, కానీ అక్కడ నిజంగా చంపమని చెప్పింది ఎవరినంటే తనలో ఉన్న పాపమును చంపని చెప్పినాడు, తనలో ఉన్న వ్యతిరేకతను చంపమని చెప్పినాడు, తనలో ఉన్న అవినీతిని చంపమంటూ వచ్చినాడు, తనలో ఉన్న విగ్రహారాధన చంపమంటూ వచ్చినాడు. కానీ ఆహాబు ఏం చేసినాడు? చంపలేదు. ఆ రాజును బ్రతికించినాడు, రాజుతో మమేకమైనాడు, రాజుతో ఒడంబడిక పెట్టుకున్నాడు. ఇదే రకంగా మన జీవితం కూడా విగ్రహారంతో ఒడంబడిక, అవివేకంతో ఒడంబడిక, పాపముతో ఒడంబడిక, ఇది నీకు ఇది నాకు అని పంచుకునే విధానంలో ఒడంబడిక మన జీవితం ఇలాగుందేమో జాగ్రత్త. మనం ఎందుకంటే దేవుడు తాను చనిపోయిన విధానము చూస్తే అసలు ఆహాబు చనిపోయిన విధానము చూస్తే అది చాలా ఆశ్చర్యం. ఎందుకంటే ఇక్కడ యోషపాతు మళ్ళీ అదేవిధంగా యుద్ధానికి వెళ్తున్నాడు, యోషపాతు కలిసి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎవడో ఒకడు తెలియక ఊరకు గురి లేకుండా ఒక బాణం వదిలాడు అంతే. ఏదో అతను గురి పెట్టి కూడా వదల్లా, ఊరకు వదిలాడు ఒక బాణాన్ని. ఆ బాణం గుచ్చుకొని రక్తమంతా గాలి చచ్చిపోయినాడు. ఆ యొక్క రథాన్ని తీసుకెళ్ళి అక్కడ కడిగేటప్పుడు నాబోతు రాళ్ళు రుబ్బి చంపబడినప్పుడు ఆ రక్తము కుక్కలు నాకినాయి. అదే రకంగానే ఈయన రక్తమును కూడా కుక్కలు నాకుతూ వచ్చినాయి. ఇది శిక్ష. దేవుని మాటకు లోబడకపోతే, దేవుని ఉద్దేశానికి లోబడకపోతే, దేవుని చిత్తానికి లోబడకపోతే, దేవుడు మాటకి మనం విధేయత చూపించకపోతే ఆహాబు జరిగినట్టే మనకు జరగద్దేమో జాగ్రత్త. ఎందుకంటే ఇది హెచ్చరిక అనుకోవచ్చు, లేకపోతే ఇది దేవుడిస్తున్న ఈ మాటలను మనం ఎలా తీసుకోవాలంటే ఒక కాషన్ లాగా మనం తీసుకోవాలి. ఇదేదో భయపెట్టే విధానం కాదు. ఎవరు కూడా భయపెట్టలేము. ఎందుకంటే అందరం కూడా మనుషులమే. మనందరి గురించి మనకందరూ బాగా తెలుసు. నా గురించి నాకు బాగా తెలుసు, మీ గురించి మీకు బాగా తెలుసు. కాబట్టి మనందరి గురించి దేవుడు తెలుసు. కాబట్టి దేవుడు చెప్తున్న మాట హెచ్చరింపు ఏంటంటే జాగ్రత్త, నా మాట విను అంతే. దుష్టత్వంలో ఉన్నావేమో. దుష్టత్వం అంటే ఏంటి? పాపమును చంపకపోవడమే దుష్టత్వం. మనలో ఉన్న చూపులు, మాటలు, ప్రవర్తన, క్రియలు, బిహేవింగ్ ఇవన్నీ కూడా వీటన్నిటిలో కూడా పాపము అనేది కనిపించకుండా ఉండడమే, ఆ పాపమును చంపివేసుకోవడమే మనకు మేలైనది. లేకపోతే ఆ పాపమును చంపివేసుకోకపోతే అది దుష్టత్వం, అది దుర్మార్గం, అది దేవునికి అవివేకం, అంటే దేవుడికి వ్యతిరేకమైన కార్యం. అది మరి మన జీవితం ఎలాగున్నది అనేది మనము పరీక్ష చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం. ఇంకొక మాట ఏంటంటే ఇది మనము సంఘానికి వచ్చేటప్పుడు మాత్రమే కాదు,
చూద్దాం రండి, ఇప్పుడు చదువు 36:21. ఏస్కేల్ గ్రంథము 36:21. కాగా ఇశ్రాయేలీయులు పోయిన ఎల్ల చోట్లను నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగగా నేను చూచి నా నామము విషయమై చింతపడితిని. చూడండి, దేవుడు చింతపడుతున్నాడు, దేవుడు దుఃఖిస్తున్నాడు. ఆనాడు మొట్టమొదటగా అక్కడ దేవుడు ఆది కాండంలో చూసినప్పుడు మనుషులను నేను ఎందుకు చేసినానని చెప్పి ఆయన చింతపడుతూ అక్కడ బాధపడుతూ వచ్చినాడు. మన వాడుక భాషలో ఏం చేస్తూ వచ్చాడంటే బాధపడుతూ వచ్చినాడు. ఇక్కడ ఇంకొక మాట చూద్దాం, ఇక్కడ ఆహాబును కూడా చూద్దాం. సరే, బాగా కాదనట్లేదు. ఇష్మాయేల్ గురించి చూద్దాం. ఇష్మాయేల్ జీవితంలో ఒకసారి గమనిస్తే తాను పుట్టేటప్పుడే తను ఏం చేస్తాడంటే దేవుడు అతడు దుష్ట మనుషుడు అంటాడు, అతని గురించిన సాక్ష్యం. కానీ ఆ దుష్ట మనుషుని కూడా దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే కాపాడుతూ వచ్చినాడు. ఆహారికి ఒక నీటి ఊటను చూపించి ఆ చిన్నపిల్లోడు చనిపోతుంటే ఆ దుష్ట మనుషుడేగా, దేవునికి వ్యతిరేకంగా మారుతాడని క్లారిటీకి తెలుసు, దేవుడికి తెలుసు. అయినా కూడా దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే ఆ మనుషుని కూడా కాపాడుతూ వచ్చినాడు. కానీ ఇస్మాయిల్ జీవితంలో కాపాడుతూ వచ్చినాడు, కానీ ఇస్మాయిల్ దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిపోయినాడు. అది ఓకే, అది ఒక కాన్సెప్ట్. ఇక్కడ మనం మెయిన్ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే దుష్టుణ్ణి దేవుడు హతమార్చాలని ఇష్టపడట్లేదు. ఈ ప్రతి ఒక్కరిని కూడా దేవుడు కాపాడాలనే ఉద్దేశం, ప్రతి ఒక్కరిని కూడా దేవుడు విమోచించాలనే ఉద్దేశం, ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించాలనే ఉద్దేశం, ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆయన రెక్కల కింద దాచుకోవాలనేదే ఉద్దేశం. ఈ ఉద్దేశం పెట్టే ప్రతి మనిషికి కూడా ఆయన మేలే చేస్తూ వచ్చినాడు, కానీ ఎవరికి కూడా కీడు చేయలేదు. ఒకవేళ కీడు చేసినాడు, ఒకవేళ మనం ఆలోచన చేయొచ్చు. ఏ రకంగా ఆలోచన చేయొచ్చు అంటే, మరి ఐగుప్తు దేశస్తులందరినీ కూడా కీడు చేసినాడు కదా అని అంటే, వాళ్ళకున్న విశ్వాసాన్ని విరగొట్టాలని నేనే దేవుడిని వాళ్ళకి కూడా తెలియపరచడానికి వాళ్ళకి చేసి చూపించినాడు. ఎందుకంటే వాళ్ళంత భయంకరంగా ఆ విగ్రహారాధనకి భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయినారు. ఇంకా చెప్పాలంటే రూతు గారిని విమోచించేటప్పుడు చూసేటప్పటికి కూడా ఆ రూత్ ఆమెని విమోచించడానికి బోయజ్ రెడీగా వెళ్ళినాడు, కాదని నేను చెప్పట్లేదు. కానీ రూత్ యొక్క జీవితం ఎలా అంటే కెమోష్ అనే దేవతకి చిన్నపిల్లల్ని బలిస్తూ వచ్చినారు వాళ్ళ విధానంలో. ఆ రకంగా రూత్ అనే ఆమెని సెలెక్ట్ చేసుకుని ఆమెను విమోచిస్తూ వచ్చినాడు దేవుడు. అంత భయంకరమైన విగ్రహారాధన, వాళ్ళు నరాలకి, ఇంకా చెప్పాలంటే రక్తపు ఒక్కొక్క చుక్కలోకి కూడా విగ్రహారాధన ఎక్కేసింది వాళ్ళకి. ఇంకా వాళ్ళని విడిపించాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా కొట్టాల్సిందే, ఖచ్చితంగా వాళ్ళని ఏం చేయాలి? ఏదో ఒక రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సిందే. ఇదే కాన్సెప్ట్ తప్పితే వాళ్ళని పూర్తిగా నాశనం చేయాలని లేదు. ఒకవేళ ఐగుప్తు దేశస్తులు ఆ యొక్క 10 తెగుళ్ళు వచ్చిన తర్వాత ఎవరైనా మోకరించి ఇశ్రాయేలు దేవుడు గొప్ప దేవుడని సాక్ష్యం పలికారా? లేదు. మరలా ఇమ్మడిపడ్డారు ఇశ్రాయేలు ప్రజల్ని చంపడానికి, వాళ్ళని హతం చేయాలని. కానీ దేవుడు ఏం చేస్తుంటే వాళ్ళని కాపాడుతూ వచ్చినాడు. ఆ రకంగా వాళ్ళు ఈరోజు ఐగుప్తు దేశం, నిజమైన ఐగుప్తు దేశాలు ఎవరు లేరు, అందరూ కూడా హతం చేయబడ్డారు. ఒకవేళ ఇప్పుడు ఉండే వాళ్ళంతా కూడా ఈ రోజుకి ఉన్న ఐగుప్తు దేశంలో ఉండే వాళ్ళందరూ కూడా వలస వెళ్ళిన వారే. ఇవన్నీ చరిత్ర. సరే, మనం ఈ పాయింట్లోకి వస్తే, వెళ్ళిన ప్రతి చోట ఏం చేస్తూ వచ్చినారంటే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారు? ఆయనకి దుఃఖం తీసుకొచ్చినారు, ఆయన చింతపడేటట్టుగా చేస్తూ వచ్చినారు. అదే రకంగా మనము కూడా మన వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘ జీవితంలో మనం పోయిన దిక్కల్లా దేవుణ్ణి దుఃఖపరుస్తున్నామా, సంతోషపరుస్తున్నామా? ఎందుకు ఈ మాట అంటున్నానంటే, అక్కడ మనం ఒక మాట చూడాల్సింది ఏంటంటే జకర్యా గ్రంథం 3:1 చూద్దాం రండి. చూడండి, ఇక్కడ ఏంటంటే ఒక పక్క దేవుని దూత కనబడుతున్నాడు, ఒక పక్క సాతానుడు కనబడుతున్నాడు. ఎవరికి? అక్కడున్న జకర్యాకి కనబడుతున్నాడు. ఎవరున్నారు అక్కడ? ప్రధాన యాజకుడైన యోషువ అక్కడ నిలబడున్నాడు. యోషువ నిలబడినప్పుడు ఈ పక్కన దేవుని దూత ఉన్నాడు, ఈ పక్కన సాతానుడు కూడా ఉన్నాడు. ఎందుకు సాతానుడు కూడా ఉన్నాడంటే, సాతానుడు యోషువ మీదకి నింద మోయపడానికి రెడీగా ఉన్నాడు. మనం వెళ్ళే ప్రతి చోట కూడా మన ఎమ్మింటే వాడు వస్తూ ఉంటాడు, కనిపెడుతూ ఉంటాడు. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు,
వీళ్ళు ఏం ఆలోచన చేస్తున్నారు, వీళ్ళు ఏం బిహేవింగ్ ఎలాగుంది, వీళ్ళ వస్త్రాధారణ ఎలా ఉంది, వీళ్ళ యొక్క ఉద్దేశాలు ఎలా ఉన్నాయి, వీళ్ళ యొక్క మనస్తత్వం ఎలాగుంది, ఇవన్నీ కనిపెట్టడం కూడా ఎమ్మిటే వస్తాడు. ఎమ్మిటే వచ్చినప్పుడు అప్పుడు నేను నా యొక్క ఊహ ప్రకారం నేను చెప్తున్నా, నా ఎమ్మిటే వస్తున్నాడు, నేను ఒకవేళ తటక్కని ఎడనా ఏదో ఒక మాట జారి ఒక మాట వదిలేసి అంటూ వదలుతాలే, నేను ఖచ్చితంగా వదులుతాను, నేను వదలకుండా వదులుతా. ఆ వదిలినప్పుడు ఏం జరగద్దు అంటే వాడు ఏం చేస్తాడంటే చూసావా చూడు, ఇదే పని వాడికి. ఎక్కడి నుంచి ఏం చేస్తున్నాడు, అయ్యా చూడు నువ్వు ఎన్నుకున్నావుగా, నువ్వు కాపాడావుగా, వాడిని చచ్చిపోవాల్సిన బతికించినావుగా, ఇదే పని చూడు అని. అది మనం ఊహించాం, అది మనం గ్రహించాం, ఇది మనకు రాదు. ఎందుకంటే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయినంత మళ్ళీ ప్రభా నన్ను క్షమించు ఇదే గోల. అదే కానీ వెళ్ళిన చోట ప్రతి దిక్క కూడా అయ్యా నన్ను క్షమించు అని అడిగే మునుపే మనం అక్కడ నేనేం మాట్లాడుతున్నానా, నేనేం ఆలోచన చేస్తున్నానా, నా ఉద్దేశాలు ఎలా ఉన్నాయా, నా ఆలోచనలు ఎలా ఉన్నాయా, నా యొక్క విధానం ఎలా ఉందని ముందుగానే మనం పరీక్ష చేసుకొని వెళ్ళగలిగితే మన జీవితంలో మనం వెళ్ళే ప్రతి చోట కూడా ఆయన నామానికి మనం ఘనత తీసుకొచ్చే వారంగా ఉంటాం. లేకపోతే ఆయన చింతిస్తాడు, ఆయన బాధపడతాడు. ఆయన చింతించి ఆయన బాధపడితే ఒక్కసారి మనం ఊహించుకుంటే ఆయన చేసిన త్యాగమంతా వ్యర్థమేగా. మరి మన కోసం చేసిన త్యాగం ఎన్నున్నాయి. ఆ త్యాగాలన్నింటినీ కూడా మనము వివరించి చెప్పడానికి మన జీవితాలు చాలా. అంత గొప్ప త్యాగాన్ని మనం ఏం చేస్తున్నాం, వ్యర్థపరుస్తున్నాం. ఆయన మనకు అనుగ్రహించిన కృపను మనం వ్యర్థపరుచుకుంటున్నాం. ఆయన మనకు చూపిన దయను మనము వ్యర్థపరుచుకుంటున్నాం. ఆయన మనకు చూపిన ఆ యొక్క ప్రేమను మనము తిరస్కరిస్తూ వస్తున్నాం. ఆ రకంగా మనం మనం వెళ్ళే చోట, అది మనం వ్యక్తిగతంగా కావచ్చు, లేదా కుటుంబం కావచ్చు, లేదా సంఘం కావచ్చు, వెళ్ళే ప్రతి చోట కూడా మనము జాగ్రత్తగా ఉండాలనేది ఒక మాట యేసుక్రీస్తు గ్రంథంలో 36:21లో మనం చదువుకున్న మాట అనమాట. ఆ రకంగానే దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే, అయ్యా నువ్వు చూడు, నిన్ను నువ్వు అబ్జర్వ్ చేసుకో, నీ యొక్క జీవితం అబ్జర్వ్ చేయి. మనం ఆదివారం మాత్రం బైబిల్ తీసుకొని మనం అందరానికి వచ్చి కూర్చొని ఆరాధన చేసుకొని దేవుని రక్తమాంసాలు చేయవేసి వెళ్ళిపోయి మళ్ళీ సోమవారం నుంచి శనివారం దాకా మన ఇష్టానుసారంగా జీవించుకొని మరలా క్షమాపణ అడిగి మరలా బల్ల దగ్గర క్షమాపణ అడిగితే సరిపోద్దులే అనే కాన్సెప్ట్ మీద వస్తే అది భయంకరం, అది ఘోరం. ఎందుకంటే దేవుడు చేసిన త్యాగాన్ని ఆదివారం మాత్రమే గుర్తు చేసుకున్నట్లయితే, ఆదివారం మాత్రమే ఆయన ప్రేమను గుర్తు చేసుకున్న వారమైతే మరి దారుణం. ఎందుకంటే ఆయనని మనము తిరస్కరించు, అది చాలా దుఃఖకరమైన విషయం. ఆయన ఎంతగానో బాధపడతాడు. ఈ కృపకాలం కాబట్టి మనం ఎంతగానో మనం బతికిపోతున్నాం. కానీ ఇదే కానీ పాత నిబంధన కాలంగా అయ్యి ఉంటే ఖచ్చితంగా ఎన్ని ఆపత్తులు మనకు వచ్చి ఉంటాయో. ఎందుకంటే ఆహాబు చనిపోయిన విధానం చదివింది, మీరు చదవండి. 21వ అధ్యాయంలో ఉంటుంది ఆహాబు చనిపోయే విధానం. ఒకసారి చూడండి, బాగుంటుంది. అంటే అది వేరే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. అతను ఎవరో తెలియదు, కానీ ఆహాబు రాజుని తెలియదు వాళ్ళకి. ఇశ్రాయేల్ రాజుని పట్టుకోవాలనే ఒక ఉద్దేశమే ఉంటుంది ఆడ. కానీ బట్ ఈయన వేరే బట్టలు ధరించుకొని మారువేషంలో వెళ్తాడు యుద్ధానికి. మారువేషంలో వెళ్ళినప్పుడు ఆడెవడో ఊరకు వదులుతాడు వానాన్ని. అంటే ఆయన ఎక్కడో ఎదురుగున్నాడు అనుకుంటే ఊరకు ఆయన పైన వదిలినాడేమో, ఎట్లా వదిలినాడేమో, గురి లేకుండా వదిలినాడని ఉంటుంది వాక్యంలో. గురి లేకుండా వదిలిన బాణం ఏం చేస్తుంటే గుచ్చుకున్నప్పుడు రక్తం అంతా కారి తన యొక్క బండి అక్కడ నడుపుతున్న అతను చెప్తాడు, నువ్వు ఇక్కడ చెల్లు, నాకు గాయమైంది అన్నాడు. అతను వెళ్ళిపోవదే కాపుతాడు. అక్కడ రక్తం అంతా పోయి తను ఏం చేస్తున్నాడు, చనిపోతూ వచ్చినాడు. అదే స్థితి ఒకవేళ మనం కూడా ఆ యొక్క పాత నిబంధన కాల ప్రకారంగా మనం కానీ ఉన్నట్లయితే ఎవరికి మనం ఎవరు మిగిలిన వాళ్ళం కూడా కాదేమో. కానీ దేవుడు ఇంకను కృప చూపుతూ, ఇంకను ప్రేమ చూపుతూ, ఇంకను ఆయన యొక్క విధానాన్ని మనం తెలియపరుస్తూ ఆయన ఏమంటాడంటే ఇర్మియా గ్రంథం 10:10లో మంచి మాట చెప్తాడు. ఒకసారి చూడండి. జనములు ఆయన కోపము సహించలేదు. ఒకవేళ మనం చేసిన ఈ యొక్క వ్యతిరేకమైన పనులు అయితే ఎన్నైతే ఉన్నాయో ఈ యొక్క వ్యతిరేకమైన పనులకి, లేకపోతే ఆయనకి మనం అవి చూపిన అవిధేయతను బట్టి ఒకవేళ ఆయన మన మీద కోపించాలనుకుంటే ఆయన కోపమునకు ఈ భూమి ఆకాశములు చాలవు అని క్లారిటీగా రాస్తున్నాడు.
ఇదే మాట దావీదు ఏమని రాస్తాడంటే 30వ అధ్యాయం 5వ వాక్యం, ఈ కీర్తనల గ్రంథం 30వ అధ్యాయం 5వ వాక్యం. చూడండి, ఇది దావీదు మాట రాస్తాడు ఈ మాట. ఏమని? చాలమ్మా, అక్కడే చాలమ్మా. 35వ వాక్యంలో ఆయన కోపము నిమిషం మాత్రమే, ఒక్క నిమిషమే సునామీ, ఒక్క నిమిషమే అనేక రకాలైన భూకంపాలు. అదే కానీ అది కూడా ఇంకా కొన్ని సెకండ్లే. ఆ రకంగా దేవుని కోపము ఒకళ్ళ ఉగ్రత రావాలనుకుంటే మాత్రం అది ఆయన చూపించేది ఒక్కొక్క నిమిషం లోపే. సునామీ అయినది కానీ, ఏ భూకంపమైనా సరే, ఏ ఒక అగ్ని ఇదైనా సరే, ఏదైనా సరే, ఈ భూమి మీద జరిగిన విపత్తులన్నిటికీ కూడా అది కొన్ని ఒక నిమిషమే, కొన్ని సెకండ్లే. పెద్దగా ఏం జరగల. అందుకే వాటికే ఎన్నో రకాలుగా జనాలు నష్టపోతూ వచ్చినారు. అదే ఆయన కోపము కానీ పూర్తిగా చూపిస్తే మనం ఎవరు మిగలం ఇంకా. కానీ అందుకే దావీదు మహారాజు అంటాడు, ఆయన కోపము నిమిషం మాత్రమే, కానీ ఆయన దయ ఆయుష్కాలం అంతయు ఉంటుంది. నా ఆయుష్కాలం అంతా నిలిచాలంటే మనం ఏం చేయాలంటే ఆ దయను మనం గుర్తించాలి, ఆయన చూపిన కృపను మనం గుర్తించాలి, ఆయన ఇప్పటిదాకా మన మీద పెట్టిన ఆ యొక్క ప్రేమను గుర్తించాలి, ఆయన మనకిస్తున్న గౌరవాన్ని మనం గుర్తించాలి, ఆయన మనకిస్తున్న ఘనతను మనం గుర్తించాలి. ఇవన్నీ కూడా గుర్తించుకొని మన అనుదిన జీవితంలో మనం ఏం చేస్తూ రావాలంటే జాగ్రత్తగా మనం జీవించాలి. ఎందుకంటే ఆయనే దేవుడు, ఆయన తప్ప వేరే దేవుడు లేడు. ఆయనే దేవుడు, ఆయన తప్ప వేరే దేవుడు అనే మాటే లేడు. అందుకే ఇక్కడ ఇదే 10వ అధ్యాయంలో ఒక మాట అంటాడు చూడండి. యెరెమీయా గ్రంథం 10వ అధ్యాయము 3వ వాక్యం అనుకుంటా, చూడమ్మా. ఇది కాదమ్మా, ఇక్కడ ఇదే అధ్యాయంలో చదువుమా, చదువుమా. లేడు, నీ నామము ఘనమైనది ఆయనను, నిన్ను పోలిన వాడు ఎవరు లేడు. ఇది మనము జాగ్రత్తగా మన ఆత్మలో సేవ్ చేసుకోవాల్సిన మాట ఇది. ఆయనే దేవుడు, ఇంకా ఆయన కాకుండా ఇంకే దేవుడు లేడు. ఇది మన ఆత్మలో సేవ్ చేసుకోవాలి. మనం శరీరంలో సేవ్ చేసుకోకపోయినా కానీ ఆత్మలో సేవ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక ఈ ఫోన్లో ఏంటంటే మనం ఏదైనా ఫోటో ఏదైనా సేవ్ చేసుకునేటప్పుడు చాలా డీప్గా జాగ్రత్త సేవ్ చేసి పెట్టుకుంటాం, ఎందుకంటే సంవత్సరాల తరబడి ఉంటుంది కాబట్టి. అదే రకంగా మనం కూడా మనకు లోపల ఇచ్చిన ఆ డిఎన్ఏ ఏంటంటే ఆత్మ. ఈ ఆత్మలో మనం ఏం చేయాలి, ఈ మాటను మాత్రం చాలా జాగ్రత్త సేవ్ చేసుకోవాలి. ఆయనే దేవుడు, ఆయన తప్ప వేరే దేవుడు లేడు. ఇది బ్లైండ్గా వెళ్ళిపోవాల్సింది మనం. ఇది బ్లైండ్గా ఈ రకంగా మనం సేవ్ చేసుకుని బ్లైండ్గా వెళ్ళేటప్పుడు మనకు కొన్ని ఏమవుతాయి, తగ్గుతూ వస్తాయి. ఏంటి అంటే ఆయనకు వ్యతిరేకమైన కార్యాలు ఏదైతే ఉన్నాయో, ఆయనకు వ్యతిరేకమైన మాటలు అయితేనేమి, చూపులు అయితేనేమి, ఆలోచన అయితేనేమి, ప్రవర్తన అయితేనేమి, ఇవన్నీ కూడా ఏమవుతాయి, క్రమంగా తగ్గుతూ వస్తాయి. తగ్గుతూ వచ్చి మనం ఏమవుతామంటే ఆత్మీయంగా మనము బలపడుతూ వస్తాం. ఆత్మీయంగా మనం బలపడుతూ వచ్చినప్పుడు 100% మనం పర్ఫెక్ట్లోకి మనం వెళ్ళిపోతాం. దేవుడు అదే ఇష్టపడతాడు. 100% ఆయన పర్ఫెక్షన్లోకి అడుగుతున్నాడు. అందుకే ఆయన అంటాడు, నేను పరిపూర్ణుడు కనుక మీరును కూడా పరిపూర్ణులై ఉండు అన్న మాట ఎందుకే రాయబడింది. ఎందుకంటే ఆయన పరిపూర్ణుడు, ఆయన 100% పర్ఫెక్ట్. అందుకే అక్కడ వాక్యంలో చాలా దగ్గర రాయబడింది, అంటే నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులే ఉండండి. అంటే ఆయనను చూపిస్తూ నేను ఇలా ఉన్నాను, మీరు కూడా అలానే ఉండండి అని అర్థం ఏంటంటే మనం బలహీనులమే అని చెప్పుకుంటూ ఉంటాం. అదేంటంటే అది కంటి తుడుపు మాటలు. మనల్ని మనం ఏడ్చుకునేటప్పుడు కళ్ళు తుడుచుకునే మాటలు అయ్యి, నేను బలహీన అని చెప్పుకొని మన నీళ్ళను మనమే తుడుచుకుంటాం. కానీ ఆయన తుడవడు. ఎందుకు తుడవడు అంటే ఏమని చెప్పేశాడు స్టేట్మెంట్, నేను పరిశుద్ధులు కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి, నేను పరిపూర్ణ కాబట్టి మీరు కూడా పరిపూర్ణులై ఉండండి. ఇదే మాటలు మనకు దేవుడు మనకు ఇచ్చినాడు కాబట్టి ఆ వాక్యానుసారంగా మనం వెళ్ళాల్సిందే, ఆ మాటల ప్రకారం మనం వెళ్ళాల్సిందే. ఆ రకంగా మనం వెళ్ళకపోతే మనం నష్టపోతాం. మనము క్రమక్రమంగా ఆత్మీయంగా ఎదిగే వారంగా కనపడాలి, కానీ క్రమక్రమంగా తగ్గిపోయే విధంగా మనం కనిపించకూడదు. ఎందుకంటే దుష్టుడైన ఆహాబును ఎత్తుకులాడుకుంటూ వెళ్ళిన దేవుడు నన్ను కూడా ఎత్తుకులాడుకుంటూ వచ్చినాడు. ఒకవేళ నేను అనుకుంటాను నా వ్యక్తిగత జీవితంలో ఆహాబే నాకన్నా మంచోడేమో ప్రభు అని, ఆ రకంగా నేను ప్రార్థన కూడా చేసేవాడిని చాలాసార్లు. ఈ అధ్యాయం చదివేటప్పుడల్లా అట్లానే చేసేవాడిని, ప్రభు నాకన్నా ఆయనే మంచోడేమో,
ఒకవేళ మీరు ఆయన ఎత్తుకులాడుకుంటూ వెళ్ళినారు, కానీ నేను ఎంతో దుర్మార్గుని ప్రభు అని చెప్పి నేను ప్రార్థన చేసుకుంటూ వెళ్ళేవాడిని. ఆ రకంగా మనము మన వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో మనం ఆత్మీయంగా ఎదగాలనేది దేవుని ఇష్టం. ఆత్మీయంగా దేవునిలోకి ఎదిగి ఆయనలోకి మనం విలీనం అవ్వాలనేదే ఆయన ఒక ఇష్టం. అది మన జీవితంలో కనపరుచుకోవాలి మనం. ఆ రకంగా కనపరుచుకోవడానికి మనం ఏం చేయాలంటే ఆయన ఇచ్చిన నీతిని, ఆయన ఇచ్చిన జీవితంను మనము జీవించి చూపించాలి. ఎలాగో చూపించాలంటే నీతిగా జీవించి చూపించాలి, పరిశుద్ధంగా జీవించి చూపించాలి. ఆ రకంగా చూపించేటప్పుడు ఏమి జరుగుతుందంటే అక్కడ మన ఇంటి చుట్టుపక్కల ఇరుగు పొరుగు వారికి కూడా ఈ జీవితం చాలా మంచిగా ఉంది, ఈ జీవితం ఇలాగ ఉందని చెప్పి తెలియపరచబడుతుంది. వాళ్ళు మారరో సెకండరీ విషయం. కానీ అక్కడ దేవుడు ఏమవుతున్నాడంటే వాళ్ళకు పరిచయం అవుతాడు. ఎదుటింటి వారికి, వెనకింటి వారికి, పక్కింటి వారికి, మన పని మీద మనము ఎక్కడెక్కడ తిరుగుతాం అక్కడంతా కూడా దేవుడు అనే ఆయన ఏమవుతాడంటే వాళ్ళకి పరిచయం అవుతాడు. అరే ఇతను ఏదో డిఫరెంట్గా ఉన్నాడు, మనలాగా లేడు అని. ఆ రకంగా మనం జీవిస్తే అది ఎంతో సంతోషకరమైన విషయం, ఎంతో ఆనందకరమైన విషయం. అలా కాకుండా ఇంకా నేను దుష్టత్వంలోనే ఉంటానంటే మాత్రం అది దేవుడికి వ్యతిరేకమైన కార్యం, దేవుడికి ఇష్టం లేని కార్యం. ఇంకో మాట ఏమని రాయబడిందంటే ఇదే 18వ అధ్యాయం, ఇది యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం. ఇరవై 21 చదువు. మరణము బ్రతుకును. ఇక్కడ బ్రతుకును అన్న మాట ఏంటంటే ఈ లోకంలో ఒకవేళ బ్రతికినా బతకపోయినా కానీ పర్లేదు, కానీ ఆయన సన్నిధిలో మనం ఖచ్చితంగా మనం ఏం చేస్తాం, బ్రతుకుతాం. ఇక్కడ ఆ రకంగా మనము ఇక్కడ రాయబడిన ప్రకారంగా పాపములన్నిటిని ఏం చేయాలి, విడిచిపెట్టడం వలన మనకు మేలు జరుగుతుంది. అందుకే సామెతలు 28:3 ప్రకారంగా 28:13 ప్రకారంగా అక్కడ రాయబడిన మాట ఏమనుందమ్మా, వర్ధిల్లుడు కనికరము పొందును. అదే రకంగా ఇంకా చెప్పాలంటే లూకాసు వార్తలో కూడా ఒక మంచి మాట ఉంది. లూకాసు 9:23 చదువుదాం, చూడండి. ప్రతి దినము ఆయన సిలువ ఎత్తుకొని వెంబడించాలి, అతిక్రమలను విడిచిపెట్టాలి, పాపములు ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత ఆయన సిలువను ఎత్తుకొని తిరుగుతూ రావాలి. ఇజ్రాయేల్ ప్రజలు ఆ రోజు మందసం ఎత్తుకుంటూ వచ్చినారు. అదే రకంగా మనము కూడా ఆయన సిలువను మనం ఏం చేయాలి, ఎత్తుకొని, అంటే ఆయన సిలువను మనం ఎత్తుకోలేము, కానీ మన సిలువను మనం ఏం చేయాలి, కంపల్సరీగా మోసుకుంటూ వెళ్ళాల్సిందే. అంటే మన సిలువను అంటే ఏంటంటే మన మరణం ఎలా ఉండాలంటే, ఎప్పుడు మరణం జరుగుతుందో తెలియదు. కాబట్టి ఆ రోజు నా ప్రకారం నేను చెప్తున్నాను, నేను నా సిలువను ఎత్తుకొని పోతున్నప్పుడు ఏ రోజైతే నన్ను వ్యతిరేకిస్తారో ఆ సిలువ నాటి నన్ను కొడతారేమో, ఇదే అలా నేను ఆలోచన చేసుకుంటా ఉంటాను. అట్టగా నా సిలువను మోసుకుంటూ వెళ్ళాలి అనమాట. అట్లే మనల్ని మనం ఏం చేయాలి, ఉపేక్షించుకోవాలి, మనల్ని మనం చంపుకోవాలి. మనలో ఉన్న పాపం ఏదైతే ఉన్నదో ఆ పాపమును మనం ఏం చేసుకోవాలి, చంపుకోవాలి. మన ఆ పాపమును చంపుకోకపోతే ఆ పాపము వేర్లు బలంగా వెళ్ళిపోయి ఇంకా మొక్కలు వదులుతా పెద్ద చెట్టుగా మారిపోయిందంటే ఒకవేళ మనం మొదలు కొట్టేసేయచ్చేమో, కానీ వేర్లు అలానే ఉండిపోతే అది కష్టము. ఆ యొక్క పాపపు చెట్టుని ఏం చేయాలంటే వేర్లతో సగా మనం ఏం చేయాలి, తీసివేసుకోవాలి, తెంపి వేసుకోవాలి, లేకపోతే తీసేసుకోవాలి. ఆ రకంగా మనం తీసివేసుకోవడానికి ప్రయత్నం ఎలాగి అని అంటే ఓన్లీ ఫర్ దేవుడు మాత్రం మనం సాయం చేయగలడు. మన సొంత ప్రయత్నాలు, మన సొంత విధానము అక్కడ ఆ పాపమును చంపివేసుకోవడానికి మనము సొంతగా మనం ప్రయత్నం చేస్తే వీలు కాదు, కానీ దేవుడు ఖచ్చితంగా సాయం చేస్తేనే. అంటే ఆహాబుకి యుద్ధంలో దేవుడు సాయం చేస్తూ వచ్చినాడు. ఓన్లీ 7,000 మందితో ఆయన వెళ్ళి యుద్ధం గెలుస్తూ వచ్చినాడు, 32 రాజులను గెలుస్తూ వచ్చినాడు. ఆ రకంగా మనము కూడా కొద్దిమంది మాత్రమే, మనం ఉండేది కూడా కొద్దిమంది మాత్రమే. ఈ కొద్దిమందినే దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే దీవించబోతున్నాడు, అద్భుతంగా వాడుకోబోతున్నాడు, అద్భుతంగా ఆయన యొక్క నామమునకు ఘనత తీసుకొచ్చుకునే విధంగా మనలను గణపరచబోతున్నాడు. ఇంకా గణపరుస్తాడు, ఖచ్చితంగా కనపరుస్తాడు. కానీ ఏం చేయాలంటే మనలో ఉన్న పాపమును మనం ఏం చేసుకోవాలంటే ఒప్పుకొని విడిచిపెట్టుకోవాలి, ఒప్పుకొని విడిచిపెట్టాలి. విడిచిపెట్టకపోతే
అక్కడ ఆహాబు గురించిన మాట ఏంటంటే, ఇదే సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడుతున్న మాట ఏంటంటే, ఎన్నిసార్లు గద్దించినాను వాడు మాట అయినడల్లా వాడు ఏమవుతాడు, హఠాత్తుగా చనిపోతాడు. అదే రకంగా చాలామంది మనం చూస్తాం కళ్ళెదురుగా. నేనైతే చాలామంది చూసిన సడన్గా చెన్నైలో అయితే మా ఫ్రెండ్స్ కానీ మొన్న ఇటీవల కాలంలో ఫ్రెండ్స్ చనిపోయినాడు. వాడిని ఉన్నాడు, వాడికి నాకు సేమ్ ఏజే, కానీ వాడు ఏం చేసినాడు, చనిపోయినాడు. ఏంద్రా అన్నట్టుకి వాడిని ఆరాధిస్తూ చూస్తే వాడు లేదు బాబా వాడు చాలా తాగి ఇదైపోయినాడు అని. వాడు అప్పటికి మన మందిరం గురించి తెలుసు. అంటే మందిరం గురించి అంటే అక్కడే ముందు నేను పుట్టి పెరిగిన మందిరం అక్కడే ఉంది. అక్కడ ప్రతిరోజు క్రిస్మస్కి మీటింగ్ జరుగుతాయి, స్వార్థ జరుగుతాయి, అన్నీ జరుగుతాయి. కానీ ఒకరోజు కూడా అతను మారుమనసు పొందక తను ఏం చేస్తూ వచ్చినట్టే తను ఇబ్బందులోకి వెళ్ళిపోయి చనిపోతూ వచ్చినాడు. అప్పుడు ఆత్మ ఏమైంది, అక్కడ దేవునికి వ్యతిరేకంగా పోయింది. కాబట్టి మనం ఇంకా దాని తీర్పు తీర్చలేము. ఇంకా ఆయన ఇష్టం, ఆయన ఎలా చూస్తున్నాడో ఆయన చూసుకుంటాడు. కానీ మనము కూడా మనం ఆ రకంగా ఉన్నట్లయితే, మనము అలా కాకుండా మనం రక్షించబడ్డాం, బాగానే ఉంది. రక్షించబడిన తర్వాత జీవితం ఎలా ఉన్నది, పరిశుద్ధంగా ఉన్నదా, లేకపోతే దేవునికి ఇష్టకరంగా ఉన్నదా, లేకపోతే దేవునికి అనుకూలంగా ఉన్నదా, దేవుడు లేకపోతే మన విషయమే ఆయన చింతపడేవాడుగా ఉన్నాడా అనేది మనం పరీక్ష చేసుకోవాలి. ఖచ్చితంగా పరీక్ష చేసుకోకపోతే మనం చాలా ఆశీర్వాదాలు మనం మిస్ అయిపోతాం. ఏంటి ఆశీర్వాదములు అంటే, ఇదే ఇర్మియా గ్రంథం అనుకుంటా, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 17 చూద్దాం ఉండండి. 17 ఇర్మియా గ్రంథం 17 అనుకుంటా. 17:3 చూడము ఒకసారి. 17 ఒక్క నిమిషం ఉండమ్మా, ఒక సెకండ్ ఉండు. 7 8 ఉండును కాపుమాను. చూడండి ఎంత గొప్ప ఆశీర్వాదం కదా. వాడు ఎలా ఉంటాడు, జలముల యొద్ద నాటబడిన వాడుగా ఉంటాడు. అదే ప్రకారంగా వాడు కాలువ ఓరున దాని వేళ్ళు ఎలాగా చెట్టుకి బాగా బలంగా అవుతాయో ఆ రకంగా బలంగా అవుతాడు. దానికి ఇంకోటి ఏంటంటే వెట్టగలిగినంటే ఎండకి, ఈ ఎండకి ఏమవుతుందంటే వాడు ఎండిపోడు. దాని ఆకు పచ్చగా ఉంటుందంట. వర్షం లేని సంవత్సరంలో కూడా వాడు చింతనందుడు, వాడు కాపు మాన. ఇది దీవెన ఆశీర్వాదం మనకు. ఆ రకంగా దేవుని మాటకు మనం లోబడితే, దేవుని మాట మనలో వేర్లు ప్రకారంగా మన రక్తంలోకి దేవుని వాక్యం కానీ ఎక్కింది అనుకోండి, ఆ విధంగా ఎక్కాలి. ఎక్కితేనే మంచిది. ఆ రకంగా ఎక్కించుకుంటే మనము దేవుని వాక్యానుసారంగా మనం కానీ అనుదినం అనుక్షణం మనం కానీ ఆ రకంగా జీవించగలిగితే ఈ ఆశీర్వాదాలన్నీ కూడా మనకు వస్తాయి. మనం ఎండిపోని జీవితం మనకు కనబడుతుంది. వర్షం లేకపోయినా పర్లేదు, ఏమి లేకపోయినా పర్లేదు, కానీ మనకి ఇవ్వాల్సిన, మన దేవునికి ఇవ్వాల్సిన ఆ ప్రతిఫలను మనం ఏం చేస్తాం, ఇస్తూనే వస్తాం. ఆ ఫలాలు దేవుడు తీసుకుంటానే ఉంటాడు. ఆ రకంగా మనం ఇంత గొప్పగా ఆశీర్వదించబడాలి అన్నట్లయితే మనలో ఉన్న పాపం ఏమిటో మనం గుర్తించి దానిని మనం ఏం చేయాలి, చంపుకోవాలి. అది చంపుకోకపోతే ఖచ్చితంగా మనము ఇబ్బందులకు వెళ్తాం. ఖచ్చితంగా మనము దేవునికి దూరంగా వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి. దేవునికి దూరంగా అయిపోయామనుకోండి, సపోజ్ దేవునికి కొంచెం దూరం ఇంత దూరం వెళ్ళి మళ్ళీ దేవుడు ఈ దూరాన్ని భర్తీ చేయాలి అంటే ఆయన చాలా కష్టపడాల్సి వస్తుంది. ఆయన చాలా మనకో లేకపోతే పక్కింటోళ్ళకో లేకపోతే ఎవరికో ఒకరికి ఏదో ఒక రకంగా చేసి మరలా మనం ఏం చేయాలి, అతికించుకోవాలి. ఒకవేళ దేవునికి ఇంత దూరం వెళ్ళిపోయామనుకోండి, ఇంకా ఆయన లాగి చూస్తాడు, రాలేదంటే వదిలేస్తాడు. దేవుడు పరలోక రాజ్యంలో ఒక దైవజనుడు ఎలా అంటాడు, దేవుడు పరలోక రాజ్యంలో అంట ఏ మనిషిని కూడా బలవంతంగా తీసుకురాడంట, నువ్వు వస్తానంటే తీసుకెళ్తానంటాడు. ఆ రకంగా మనం ఫ్రీగానే, అదే ఇంకొక దైవజనుడు ఇలా అంటాడు, మనం ఎప్పుడు లూజ్గానే ఉండాలా అంటాడు. అంటే చాలా తమిళ్లో ఏమంటారంటే ఇది ఒక హేళన డే లూస్ అని తిడతారు. అంటే డే లూస్ అంటే రే లూస్తనంగా ఉండవు, కొంచెం ఇదిగా ఉండవు అని అపహాస్యం చెప్పి మాట అది. అప్పుడు ఆయన అంటాడు, అవునరా నేను లూజ్నే అని అంటాడు. ఏంటంటే మీరందరూ టైట్గా ఉన్నారు, నేను లూజ్గా ఉన్నాను, ఎందుకంటే దేవుడు పిలిస్తే నేను ఈజీగా వెళ్ళిపోతాను, మీరు రాలేరు కదా అంటాడు. అట్లా మనం అందరం కూడా లూజ్తనంగా, అంటే లూజ్ అంటే ఏదో ఫ్రీగా దేవునితో మమేకమై దేవుని ప్రకారంగా మనము జాగ్రత్తగా ఉన్నట్లయితే, దేవునికి ఇష్టానుసారంగా మనం ఉన్నట్లయితే, దేవుని ఆలోచన ప్రకారం మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ ఆశీర్వాదములన్నీ మనకు వస్తాయి. ఈ ఆశీర్వాదములు ఇంకా మనకి బలంగా వస్తాయి. బలంగా దేవుడు మనకు సహాయపడతాడు.
బలంగా మనకు పోరాటంలో అయితేనేమి, మనకు యుద్ధంలో అయితేనేమి ఆయన ముందుండి నడుపుతాడు. మనకున్న ఏ కష్టమైతేనేమి, ఏ బాధ అయితేనేమి, ఏ చింత అయితేనేమి అవన్నీ కూడా ఆయన ముందుండి నడిపిస్తాడు. అందుకే పేతురు గ్రంథంలో రాస్తాడు ఏమంటాడు, మీ చింత యావత్తు నా మీద వేయడి. ఆయన మీద వేయాల్సిందే, మన చింత యావత్తు కూడా ఆయన మీద వేయాల్సిందే. ఆయన చూసుకుంటాడు. ఆయన ఆలోచన ప్రకారంగా, ఆయన ఉద్దేశం ప్రకారంగా ఏ రోజు విడిపించాలనో, ఏ రోజు తీసుకెళ్లాలనో ఆయన కరెక్ట్గా జాగ్రత్తగా తీసుకెళ్తాడు. కాకపోతే మనం ఏంటంటే మన చెయ్యి ఆయన చేయిలో కలిసి ఉండాల్సి. ఒక్కసారి ఏమైనా చెయ్యి విడిచిపెడితే మనం ఎట్టిపోతామో మనకు తెలియదు. గాలికి కొట్టుకుపోయిన పొట్టులాగా ఇందాక మనం ఆరాధన వర్తమానం చూస్తూ వచ్చినాం. మనం ఎలాంటి వారం అంటే ఆవిరి వంటి వారం. మనం గాలికి కొట్టుకుపోయే పొట్టు లాంటి వారం. మన జీవితం ఎందుకు పనికిరాని జీవితం. మన సొంత ఆలోచన ప్రకారం ఏదో నేను నిలబెట్టుకుంటాను, కాపాడుకుంటాను, నేను చూసుకుంటాను అన్నట్లయితే అవన్నీ పనికిరావు, ఖచ్చితంగా పనికిరావు. దేవునితో చేయిచ్చి ఆయన చేత నడిపించబడిన వాడే ధన్యుడు. వాడు మాత్రమే బ్రతుకుతాడు. ఆ రకంగా కాకుండా మన ఇష్టానుసారంగా మన సొంత ఆలోచనలు బట్టి మన సొంత విధానంలోకి వెళ్ళిపోయి మనం ఇంకా మనలో ఉన్న పాపాన్ని మనం చంపుకోకపోతే ఆ హాపుకు పట్టిన గతే మనకి కూడా ఖచ్చితంగా పడుతుంది. కానీ ఇది ఏదో భయపెట్టే విధానం అయితే కాదు. కానీ దేవుడు రాజుగా రాబోతున్నాడు, మరలా త్వరగా రాబోతున్నాడు కాబట్టి, అతి త్వరగా రాబోతున్నాడు కాబట్టి మనం సిద్ధపడే విధంగా మనం ముందుకెళ్ళాలి. ఆ రకంగా మనం ముందుకెళ్ళినట్లయితే దేవుడు మనం తీసుకెళ్ళడానికి కూడా ఆయనకి ఈజీగా ఉంటుంది. ఆయన కష్టంగా తీసుకుపోయే విధంగా మనం ఉండకూడదు. ఆయనకి మనం ఈజీకరంగా నా బిడ్డ వచ్చేసి అక్కడ దేవదూతలు ఏం చేస్తారంటే వచ్చి ఈ లోకంలోకి వచ్చి అంత ముందుగానే ఆయన రాకడానికి ముందుగానే ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరికి కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుని ముద్ర ఉందని గమనిస్తారంట. ప్రకటన గ్రంథం ఉంది, చదవండి కావాలంటే. పరిశుద్ధాత్మ దేవుని మనం కలిగి ఉన్నాం కదా. ఏ రోజు మనము ఆ బాప్టిజం తీసుకున్నప్పుడు మనకి పైన చేయబెట్టి ప్రార్థన చేశారో ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనలో దిగినాడు కదా. అదే పరిశుద్ధాత్మ దేవుడు చివరి దాకా ఆయన్ని తీసుకెళ్లే సమయానికి, అంటే మనలను తీసుకెళ్లే సమయానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడా లేడా అని పరీక్ష చేయబడుతుంది. పరీక్ష చేయబడిన తర్వాత మన మీద ముద్ర వేయబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుని ముద్ర కనిపిస్తేనే తీసుకెళ్ళబడతారు, లేకపోతే తీసుకెళ్ళబడరు. ఇది ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట. మీరు కానీ మీ ఇంటికి వెళ్ళినా చదవండి. ఆ రకంగా మనం సిద్ధపడాలి, ఆయత్తపడాలి. ఆ రకంగా మనం పరీక్ష చేసుకోవాలి, మనల్ని బలపరుచుకోవాలన్నట్లయితే మన సొంత విధానంలో కాదు, కానీ దేవుని చేత మనం అప్పగింపబడినట్లయితే ఆయన మనల్ని బలపరుస్తాడు, మనల్ని హెచ్చిస్తాడు, మనల్ని దీవిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. మనకు గొప్ప స్థాయి మన దేవుడు అంత గొప్ప స్థాయిలోకి మనం తీసుకెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆ రకంగా మనం చివరికి ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. మనం రెగ్యులర్గా చదువుకున్న భాగమే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వాక్యం. అందరూ కలిసి చదువుకుందామా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వాక్యం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునేవలను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. ఈ రకంగా మనం పరీక్ష చేసుకొని ఒకవేళ పాపం ఏమన్నా కానీ మనలో చంపబడకపోతే ప్రభు దగ్గర మనము దాని సరైన విధానంలో ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి మనము ఆ రకంగా దేవుని యొక్క రక్తమాంసాలు చేయడానికి మనము ముందుకెళ్తాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక.